ఎలినో ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వేయర్లన్నీ కూడా పూర్తిగా అడుగంటుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే భాగంగా చూసుకుంటే ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గ్వాస్త్రి నదిపైన ఉన్నటువంటి తాటిపూడి రిజర్వేయర్ కనుక చూస్తే పూర్తి స్థాయిలో నీటి మట్టం అయితే పూర్తిగా కిందకి దిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు పైన ఇక్కడ మనకి ఛాయలే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి ఏ విధంగా ఉండేవి అంటే గతంలో ఎంత ఎత్తులో ఉండేది నీరు చూస్తే ఆ పై వరకు కూడా ఉండేది. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ కిందకి దిగిపోయింది. ఈ టైంకి చూస్తూ ఉంటే జనరల్గా వర్షాకాలం వచ్చిందంటే వరదలు వచ్చేస్తున్నాయి, గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇన్ఫ్లో లేదు, ఈరోజు మేము వ్యవసాయానికి నీరు అందించలేమంటూ కూడా ఒకవైపు అయితే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు చేతులు ఎత్తేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తాటిపూడి రిజర్వేయర్ అనేది గోస్తవి నదిపైన ప్రధాన దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే రైతులకు సాగునీరు, విశాఖ వాసులకు, విజయనగర వాసులకు త్రాగునీరు, దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో దీని నిర్మాణం అయితే చేపట్టారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే పూర్తిగా సాగునీరుకి అయితే పూర్తి స్థాయిలో అందించలేమంటూ కూడా చెప్తూ ఉన్నారు. సాగునీరు పరంగా చూసుకుంటే జామి, ఎస్కోట, గంట్యాడ ఈ 3 మండలాలకు కూడా సుమారుగా 25,000 ఎకరాల వరకు కూడా దీనికి సాగునీరు అందించాలని ధ్యేయంతో పెట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 15,000 ఎకరాలకు కూడా అందలేనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అది కూడా ప్రస్తుతం చూసుకుంటే పూర్తిగా ఇన్ఫ్లో లేకపోవడంతో మేము బయటికి విడిచిపెట్టలేమంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీని పరంగా చూసుకుంటే ఇప్పటికే 200 క్యూసెక్ లీటర్లు మాత్రమే ఈ సాగునీరుకి బయటికి విడుదల చేస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దీని యొక్క గరిష్ట నీటి మట్టం కనుక చూసుకుంటే 297 అడుగులే కాగా ప్రస్తుతానికి కనుక చూసుకుంటే సుమారుగా 278, 76 వరకు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం కిందకి దిగిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నది. దీని కారణంగా చూసుకుంటే ఉదయం అంతా ఎండెక్కుతుంది, సాయంత్రం అరకొర వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే కురిసిన వర్షాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఆ సిరిజల్లులు వచ్చి వెళ్ళిపోవడంతో పూర్తిగా నీటి మట్టం అంతా కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వేయర్లు ప్రధాన వేగవతల వైపు ఉన్నటువంటి వెంగళరాయ సాగర్ కావచ్చు, అదేవిధంగా మరోవైపు తోటపల్లి కావచ్చు, ఈ ప్రధాన రిజర్వేయర్లు కూడా ఇదే స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అలానే మరోవైపు వంగరలో ఉన్నటువంటి మడ్డువలస రిజర్వేయర్ పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో అదేవిధంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి తాటిపూడి రిజర్వేయర్ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ పూర్తి స్థాయిలో నీరు లేకపోవడంతో ఒకవైపు తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి మహావిశాఖ నగరానికి అయితే ఇక్కడ నుంచి సుమారుగా 11 మిలియన్ల గ్యాలనీలో దీనికి అంటే నీటి యొక్క కొలతలో అటువంటి పదాలు అయితే వాడుతూ ఉంటారు. ఆ పరంగా చూసుకుంటే సుమారుగా 4,16,00,000 పైచీలకు అనమాట ఒక రోజుకి ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు అది కూడా కనిపించలేనటువంటి పూర్తి స్థాయిలో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మహావిశాఖ నగరానికి ఇక్కడ నుంచి తాగునీరు సంబంధించినటువంటి కొంత ఒప్పందాలు కూడా పూర్తయ్యి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ జరిగినప్పటికీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కనుక ఒకవైపు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రెగ్యులేటర్ మనకైతే ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఏదైతే కనిపిస్తున్నటువంటి రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ రెగ్యులేటర్ వద్ద కనుక చూసుకుంటే సుమారుగా 297 అడుగుల వరకు కూడా గరిష్టంగా చూపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే అప్పుడు ఆ వర్షాకాలం వచ్చిందంటే అక్కడ మనకి దీని యొక్క కెపాసిటీ చూపించేది అక్కడే. ఆ కెపాసిటీ కనుక మనం చూసుకుంటే 297 అడుగుల వరకు ఉంటుంది. ఆ 297 ఈరోజు కాస్త పూర్తి స్థాయిలో కిందకి దిగిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈరోజు పూర్తి స్థాయిలో నీరు అందించలేని నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలినో ప్రభావంతో పూర్తి స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖకు కానీ పూర్తి స్థాయిలో త్రాగునీరుకి కానీ సరిగా నీరు అందించలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. దీనిపైన ఇప్పటికే ఒకవైపు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా డామాకు సంబంధించిన అధికారులు కావచ్చు, దీనిపైన పూర్తిగా ఒకవైపు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా చూస్తూ ఉంటే ఈ టైంకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే పైకే కనిపించేది నీరు. ఈరోజు చూస్తూ ఉంటే సుమారుగా 25 నుంచి 30 అడుగుల లోపలికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని బోర్లు అయితే చూస్తే 200-300 లోతులకి వెళ్ళెత్తే తప్పగానే అక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉంటే భారీ స్థాయిలో ఈరోజు
రానున్న రోజుల్లో ప్రజలకైతే నీరు అందకపోవడం ముప్పు అనేది ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇక్కడ తాటిపూడి రిజర్వేర్ సంబంధించి చూడొచ్చు. ఇది ఏదైతే ఇంత సుమారుగా కనిపిస్తున్నది సుమారుగా 25 నుంచి 30 అడుగుల వరకు కూడా కిందకైతే నీరైతే దిగిపోయింది ఇక్కడ. అదేవిధంగా అటువైపు చూడొచ్చు ఆ కొండకు ఆనుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అక్కడ సైడ్ ఉన్నటువంటి రాళ్ళు దెబ్బలు, ఆ ఇసుక దెబ్బలు, మట్టి దెబ్బలు కూడా పూర్తిగా బయటికి కనిపించిపోతూ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో దీని యొక్క నీటి మట్టం అనేది అలా 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 కిందకి దిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే దీని కారణంగా పూర్తి స్థాయిలో నీరు అందించలేనటువంటి పరిస్థితి అంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే ఇరిగేషన్కి పూర్తిగా అయితే ఇప్పటి వరకు చెప్పారు. అప్పటికే 200 క్యూసెక్ లీటర్లు మాత్రమే నీరైతే మేమైతే ఇవ్వగలుగుతున్నాం, అంతకు మించి మేమైతే ఇవ్వలేమంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కనుక చూసుకుంటే తాగునీరు కూడా అదేవిధంగా చెప్తారా, ఏం చెప్తారో మరి దీనిపైన వేచి చూడాలి. అదేవిధంగా ఈ గోస్త్రీ నది కొంచెం ముందుకు వెళ్తే కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటే ఇక్కడే ఈ గోస్త్రీ నదిలోనే కొన్ని బావులు తవ్వుతూ కొంతమంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ గ్రామస్తులు కూడా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి నీరు భూగర్భ జలాలని ఎక్కడి నుంచి తవ్వి వేరే చోటుకి తీసుకెళ్ళిపోతున్నారు అంటూ గతంలో చెప్పేవారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా ఆ విధంగా కనిపించని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఈరోజు ఎలినో ప్రభావం అయితే మాత్రం తీవ్రంగా ప్రభావం అయితే చూపిస్తూ ఉన్నది. ఇప్పటికే వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, వరి అయితే ఎవరు కూడా సాగు చేయదు, వరి ఎక్కువగా వాటర్ అయితే దానికి కావాలి, వాటర్ ఉంటేనే ఎక్కువగా పంట అయితే దిగుబడి వస్తుంది, కనుక వరిని ఎవరు కూడా సాగు చేయొద్దంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అది కాకుండా విత్తు నాటే పద్ధతి అయితే కొంతవరకు వాటర్ని కన్జ్యూమ్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విస్తృతంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఒకవైపు అధికారులు అయితే దీనిపైన విస్తృతంగా రైతుల అవగాహన కూడా ఒకవైపు కల్పిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడే చూడొచ్చు, ఎందుకంటే రైతుకి నీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇటువంటి రిజర్వాయర్ల వద్ద నుంచే వెళ్తూ ఉంటుంది. ఇప్పటికే చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అసలు చెరువుల్లో చూస్తే ఒక చుక్క కూడా నీరైతే ఎక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా గడ్డిలతో బీడుపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అరాకొర నీరుని కూడా కొంచెం దాన్ని చూసుకుని మనం వాడుకోవాలంటూ కూడా అధికారులు కూడా కొంతమంది రైతులకైతే సూచిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపైన ఎలినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఎక్కువగా అపరాలపైన ఎక్కువగా అంటే ఇప్పుడు రాగులు, మీనలు, కొర్రలు, ఈ సామిలు, అలానే దీనికి సంబంధించి పెసలు, ఉలవలు, అదేవిధంగా నల్ల పెసలని ఇలా కొన్ని రకాలుగా ఉంటాయి చిన్న చిన్న పంటలు వేసినటువంటివి. అయితే ఈ పంటలకు సంబంధించిన పంటలను ఎక్కువగా పండించండి అంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూరగాయలు కూడా ఒకవైపు పంటలని ఒకవైపు పండించండి అంటే వాటర్ ఏదైతే తక్కువగా కన్జ్యూమ్ చేస్తాయో అటువంటి పంటలనే పండించండి అంటూ కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అయితే ఇక్కడ రిజర్వేర్లో పూర్తిగా నీరు లేకపోవడంతో రైతులకి పూర్తి స్థాయిలో ఎవరు కూడా నీరు అందించలేని పరిస్థితి, అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ నీరు ఉంటేనే దాన్ని సమ మోతాదులు ఎవరికి ఎలా పంపించాలి, ఎటువైపు కుడికాలు వైపు నుంచి ఎంత మేర పంపించాలి, ఎడమకాల వైపు నుంచి ఎంత మేర పంపించాలి అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ ఒకవైపు నాగావళి కావచ్చు, ఒకవైపు ఇక్కడ ఉన్న గోస్త్రీ నది కావచ్చు, ఆ మధ్యలో ఉన్నటువంటి సువర్ణముఖి, వేగవతి నదులు కావచ్చు, ఇవన్నీ ఏ నది చూసినా సరే పూర్తి స్థాయిలో అసలు నీరు అనేది ప్రవాహమే లేకపోవడం, ఎక్కడిదక్కడే స్తంభించిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, షార్ట్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.